తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ దూసుకుపోతోంది. ప్రత్యర్థి పార్టీలకు ఎక్కడికక్కడ చెక్ పెడుతూ ముందుకెళ్తోంది. అందుకోసం ఆపరేషన్ టీడీపీ కాంగ్రెస్ చేపట్టేందుకు కూడా వెనకాడడం లేదు. ఇప్పటికే అధికార పక్షం దెబ్బకు టీడీపీ కుదేలైంది. ఎమ్మెల్యేలు సీనియర్ నేతలను చేర్చుకుంటూ తెలంగాణ తెలుగుదేశం పార్టీని అధికార పార్టీ ఇప్పటికే చావు దెబ్బతీసింది. ఇప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్ను కకావికలం చేస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులనే పోటీ నుంచి ఉపసంహరింపజేసే చర్యలకు దిగింది. పోటీ నుంచి తప్పుకోవటమే కాకుండా ఏకంగా టీఆర్ఎస్లో చేరారు మెదక్ జిల్లా కాంగ్రెస్ అభ్యర్థి శివరాజ్ పాటిల్. నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి కూడా అనూహ్యంగా నామినేషన్ ఉపసంహరించుకున్నారు. త్వరలోనే గులాబీ కండువ కప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది. శనివారం మరో ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి. బలం ఉన్న చోట కూడా అభ్యర్థులను నిలపలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ పడిపోయింది. అటు కరీంనగర్ జిల్లాలోనూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవానే కనిపిస్తోంది. జిల్లాలోనే 2 స్థానాలు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. 2 స్థానాలకు గాను టీఆర్ఎస్ అభ్యర్థులు నారాదాసు లక్ష్మణరావు, తానిపర్తి భానుప్రసాదరావుతో పాటు 4 స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వీరిలో 2 స్వతంత్ర అభ్యర్థులు ఎం తిరుపతిరావు, సరిళ్ల ప్రసాద్ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం పోటీలో ఉన్న ముత్యాల ప్రియారెడ్డి, ముద్దసాని రంగయ్యలను పోటీ నుంచి తప్పించే పనిలో టీఆర్ఎస్ నేతలు నిమగ్నమయ్యారు. జిల్లా మంత్రి ఈటెల రాజేందర్ ఆపరేషన్ కాంగ్రెస్ మంత్రాంగం ఫలిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్కు చెందిన జగిత్యాల జెడ్పీటీసీ మహాలక్ష్మితో పాటు 30 మంది ఎంపీటీసీలు, 4 కౌన్సిలర్లు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి ఈటెల సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాలో ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని విజయంపై ధీమా వ్యక్తం చేశారు. 90% ఏకపక్షంగా ఉన్న ఈ జిల్లాలో పోటీ పెట్టడం సమంజసం కాదు, సహకరించండి అని చెప్పి మేము కోరినాం. ఇవాళ అదే పద్ధతిలో అన్ని పార్టీలు కూడా ఇవాళ ఎవరు పోటీలో లేరు. కొద్దిమంది ఎక్కడో ఒకరు ఇద్దరు ఉంటే వాళ్ళు ఇండిపెండెన్స్ మాత్రమే పోటీలు తప్ప పార్టీల పరంగా లేరు. ఖచ్చితంగా రేపు కూడా ఎవరి డిపాజిట్ రాని పద్ధతులలో కరీంనగర్ ఫలితం ఉండబోతుంది. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు జరగకముందే టీఆర్ఎస్ హవా వీస్తోంది. మిగతా అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో టీఆర్ఎస్ చేతికి 3 ఎమ్మెల్సీలు దక్కాయి. వరంగల్ ఎమ్మెల్సీ నిన్ననే డిసైడ్ అయిపోగా తాజాగా నాటకీయ పరిణామాల మధ్య ఆదిలాబాద్, మెదక్లలో కూడా ఆ పార్టీ అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదిలాబాద్ నుంచి పురాణం సతీష్, మెదక్ నుంచి భూపాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాజాగా నిజామాబాద్ ఎమ్మెల్సీ సైతం గులాబీ పార్టీ ఖాతాలో చేరింది. కాంగ్రెస్, ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకోవడంతో టీఆర్ఎస్ అభ్యర్థి భూపతి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.